దగ్గర 7 ఏళ్ల తర్వాత ఇవాళ శిక్షలు పడి అంటుల్లా. 7 ఏళ్ల ముచ్చట ఎక్కడదంటారా? ఈ మిర్యాలగూడలో ఒక పరువు హత్య జరిగింది కదా. అప్పుడు ప్రణయ్ అని ఒక వ్యక్తి, నిజంగా పోరగాడు చూస్తే సూపరానికి మాత్రం శృంగారంగా ఉండే, కానీ జరంత కులం తక్కువ అంట. అమ్మాయి కూడా మంచిగా ఉంది, కానీ అమ్మాయి కులం ఏమో గొప్ప కులం అంట. మరి ఎడ రాసి పెట్టిండో పాడైపోను. అమ్మాయిదేమో పెద్ద కులము, అబ్బాయిదేమో చిన్న కులము. నీ తల్లి గింత ఆస్తి పెట్టుకొని గింత పెద్ద కులంలో ఇచ్చి నువ్వు పోయి ఇక తక్కువ జాతని పెళ్లి చేసుకుంటావు బిడ్డ అని తండ్రి పరువంతా పోయిందట. పరువంతా పోతే సుపారీ చేయించినట్ట. ఏది మామూలు కిరాయి రౌడీలు అనాలి, ఈ ఇంగ్లీష్ మనకెందుకు కానీ కిరాయి రౌడీలో పెట్టించిండు. ఈ మారుతిరావేమో ఏవను, అలా తమ్ముడు శ్రవణ్ రావు అని ఉండే, ఇంకోడేమో సుభాష్ వర్మను ఏమో ఆయన. కొంతమంది ఇక అంతా సూపర్ బ్యాచ్ అంతా ఉంటారు కదా, ఈ డబ్బుకు పని చేసే వాళ్ళంతా, ఈ లంగల దొంగలంతా కూడి ఈ పొరగాని మాట కాసి కత్తులు తీసుకుపోయి 7 కాడికి నరికి చంపినాక సీసీ కెమెరాలలో క్లియర్గా రికార్డ్ అయింది. అప్పట్లో చాలా కొన్ని రోజుల దాకా పెద్ద చర్చ జరిగింది. అందరు పట్టుకున్నాక ఏం పని చంపిర్రా అంటే తక్కువ కులంలో పుట్టడమే పాపం, ఆ ప్రణయ్ చేసుకున్న పాపం అంట. అమ్మాయికి అబ్బాయికి అయితే చిల్క గోరెంక లేక ముద్దుగా కలిసి ఉంటే జోడి చక్కగా కొడుకు పుట్టిండు. చచ్చిపోయినాక చంపేసినాక అందరు గొరవై లోపడేసి తోమంగానే చెప్తున్నారు ముచ్చట. ఒక్కొక్కడు ఇక మాకు ఆయన పాయలు ఇచ్చాడు, ఆ మారుతిరావు అంటే ఆయన పాయలు ఇస్తే చంపినామని సాక్ష్యాధారాలన్నీ క్లియర్గా చూసి ఇవాళ ఏవనుకో చచ్చిపోయాడు. ఆల్రెడీ మారుతిరావు ఎట చచ్చిపోయిండు, అల్లుని చంపిండు. బిడ్డ ఇంటికాడ చూస్తేనేమో 2-3 రాలేదు కూర్చుంది. ఇక పాడే చూడలేకపోయిండు, కూడిగా పట్టిండు. ఇక ఏమంటే లోపల కుమిలిపోయి కిషోర్ చెట్టు కూరి వేసుకొని చచ్చిండు. అయిపోయిందా? ఏం కొనిపోయినట్టు మారుతిరావు? ఇక నువ్వు పైకి నువ్వే కాదు, ఈ భూమి మీద పుట్టినోడు ఎవడైనా కానీ 500 ఏళ్ళు బతానికి అయితే రాలే కదా. మన కడుపు అంట ఎట్టంటారు, మన పిల్లలు కానీ అల్లుడు కానీ లేకపోతే మనవరాలు ఇంటి ముందర ఆడుతుంటే అదో సంతోషం లెక్కుంటుంది. మీ కులాల నాశనం అంటే ఒక కులమే అని కాదు, ఏ కులం అయినా కానీ మీ కులాలు పాడుగాను ఈ కులాలతోటి ఇట్లా పట్టుబట్టి చక్కదానాల జెండను ఇడగొడితివి చివరికి నేను దేవుడు తీసుకుపోయా. మన మూలమైనా కానీ 500 ఏళ్ళు బతానికి అయితే ఈ భూమి మీదకి రాలేదు. ఇవాళ పాపం మళ్ళా ఏది మారుతిరావు వాళ్ళ తమ్ముడంట, ఈయన కూడా ఉన్నట్ట. అప్పుడు చంపినప్పుడు ఉంటే ఈ మారుతిరావు తమ్ముని భార్య పిల్లలంతా పోయి మా అయ్యకు అసలు పాపం తెలియదు, ఉత్త పుణ్యానికి మా అయ్యకు శిక్ష ఇస్తుంది, ఇది కరెక్ట్ కాదంటే వామలారా. ఇప్పుడు ఇవాళ ఒక్కనాడు భాగవతం కాదు కదా ముచ్చట పాడై. దగ్గర 6-7 ఏళ్ళ నుంచి మొత్తం చూస్తూనే మరి పైలాన్ని చూసిరి, ఆ సీసీ కెమెరాలని చూసిరి, సాక్ష్యాలని చూసి ఓడు కొట్టిండు, ఓడు పట్టుకుండు, ఏం కథ, ఆ ఆటో డ్రైవర్ శివాంటోడు ఎక్కడ వాయే, మళ్ళీ పోతే ఇంకోడు ఈయన మారుతిరావు డ్రైవర్ ఓడి ఉండే ఆడెక్కడ వాయే, వీళ్ళందరికీ అనుకున్నాకనే కదా శిక్షలు వేసింది. మీకు ఎంతసేపటికి కులమే కావాలని ఆయాలన్నారు. ఇవాళనేమో లేదు మా తప్పేం లేదంటే ఇప్పుడు అయిపోయి. ఇక ఒకసారి కోర్టు తీర్పిచ్చిందంటే దాని పని కథం అన్నట్టే. మీరు నిజంగా ఆయన పేరు మన ప్రణయ్, ఆ ప్రణయ్ని చూస్తే ఒక సినిమా యాక్టర్ లెక్కనే ఉండే. చక్కదాని కొడుకు పుట్టిండు పొరగాని చూసుకొని హాయిగా బతికేదానికి మారుతిరావుకు అడ్డొచ్చింది ఒకటి కులము. పాపం సచ్చి ఎసర్ గారు ఉన్నాడు, సాయి చందన్ పాట రాసిన అప్పట్ల. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకేడా రాసిండ్రురా మేము తక్కువ జాతోళ్ళని అని పాట రాసిండు. పాపం చచ్చిపోయిండు. కానీ నిజంగా కూడా ఇవన్నీ మధ్యంతరంగా పెట్టుకున్న కులాలు. దేవతల నాడే కులాంతర వివాహాలు జరిగినాయి అని చరిత్రలు చెప్తుంటాయి. ఈ భారతదేశంలో ఉంటాయి ఈ కులాలు పాడైపోయి. బయట దేశాలకు పోతే చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ కదా అసలు. మొత్తం డబ్బు ఉన్నాడా డబ్బు లేనివాడో గంతే ఉంటాయి. కులం అంటే ఇవాళ చంపించిన మారుతిరావు చచ్చే, మారుతిరావు అల్లుడు చంపిరి. ఇవాళ ఆయన చంపిన వాళ్ళందరూ కొనపోయి లోపడేసిరి. ఇంకోనికే వేటుకు ఆడవాడు సుభాష్ శర్మనో కర్మనో ఆయనకి ఉరిశిక్ష వాడే. ఏం కొనపోయినట్టు మీరు చెప్పురి. సరే ఇస్తే ఆయన ఎన్ని మనిషికి 1 కోటి రూపాయలు ఇవ్వచ్చున మారుతిరావు? ఇవాళ వస్తే ఆ 1 కోటి రూపాయలు మీ వెనకంగా. ప్రజలారా నిజంగా కూడా ప్రేమను మించింది ఇంకేది లేదంట. సరే అటు తప్పో చేసిడు. మరి ఒకటి పని లేనాడు కాకుంటే పొరగానికి ఇంత పని చెప్పి చేస్తామే, లేకపోతే అమ్మాయి మంచి కాబట్టి గట్ట కాదు గిట్ట అని చెప్పుకుంటామే. ఆస్తికల్లోనే కదా మరి. అందులోకెళ్ళి ఇప్పుడు ఇంకో ఇంటికి పట్టిస్తే మాత్రం ఎన్నో కొన్ని పహలైతే కట్టం అయిపోదువా? మరి అదేదో ఈ పొరగానికి 4 రూపాయలు ఇచ్చారే బతకరాదురా భయ అంటే కాదా? నీ బిడ్డే తింటుంది కదా. ఇప్పుడు మారుతిరావు విషయమే కాదు, ఈ భూమి మీద ఎవరైనా కానీ ఇప్పుడు అమ్మాయి ప్రేమించుకుంటారు అనగానే పాడేయాలి, తప్పు చేసినట్టు చూస్తారు. నిజంగా కూడా మరి ఇప్పుడు పుణ్యాలు తోపంటి అయితే వచ్చలేరు కదా. ఎంతో కొంత పని చేసుకుంటుండు. పొరగాడు సూపురానికి ముద్దుగానే ఉన్నాడు, జోడి మంచిగానే ఉన్నది.
జర్ర 4 రోజులు కోపతాపాలతోటి ఉంటే కాదా? అట్లా కాకుండా నువ్వు కిరాయి రౌడీలను తీసుకొచ్చి మారుతిరావు ఉత్త పుణ్యానికి అల్లుని చంపి నువ్వు చస్తివి, నీ సోపతిగాలు ఇవాళ ఆగమైపోయిరి, మొత్తానికి ఆగమైపోయిరి. ఏమంటారు కదా, ఈ కుళ్ళు కుతంత్రం, ఈ మతాలు తంత్రాలు ఇవన్నింటిని పట్టుకుంటే ముందరికి ఒకటి పోయేడు ఉండడు. ఎన్నడుకున్నా భూమిలో పోవాల్సిందే, ఏ వ్యక్తి అయినా కానీ, ఏ వ్యక్తి అయినా భూమిలో పోయి. దీని మీద కూడా ఒక చిన్న లైన్ చెప్పే ప్రయత్నం చేస్తాం. మన మాట తిరుపతి అన్న మంచి ఆయమన్న పాట రాసిండు ఒకటి, అదేదో ఇండే ఈర్షాద్వేషం కుళ్ళు కుతంత్రం ఇదేనా జనజీవన మంత్రం, కోట్ల కొలది సంపద నీకున్న కొనగలవా కొస ఊపిరినైనా, ఆస్తి అంతస్తులెన్ని ఉన్నా కరికి మిగులు 6 అడుగుల నేల, ఇది తెలిసిన వాడే మహామహుడు, ఇది తెలియనుడు. నిజంగా కూడా లంగనే అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది సరే, కులం 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 ఎన్ని రోజులు ఉంటుంది కులం? సరే పంచాయతీలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, 4 రోజులు ఏదో మాట్లాడాలి. నిజంగా కూడా తాగి వస్తుండు, అమ్మ పోరిని కొడుతుండు, వీడు లంగా దొంగ అంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి. పోలీసులు కనుక కొనబోతే గిసోటి కట్టి పట్టుకుంటారు, మంచిగా ఆనందం పెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. గదో లెక్క కానీ సక్కదానంగా పని చేసుకునే పోరగాన్ని నేస్తంగా కొనబోయి చంపేసి మీరు ఏం కట్టకపోయినట్టు మారుతిరావు కానీ, మారుతిరావు కుటుంబం కానీ, లేకపోతే వాళ్ళ సోపతిగాలు కానీ ఉత్త పుణ్యానికి అందరూ ఆగమైనట్టు కదా. ఇక పైన ఇవాళ పోయి మళ్ళీ మా ఆయన ఏం తప్పు చేయలేదు, మారుతిరావు వాళ్ళ తమ్ముడు అంట, ఆ మారుతిరావు వాళ్ళ మరదలు వాళ్ళ పిల్లలంతా పోయి మా డాడీకి ఏ పాపం తెలియదు అని వాళ్ళు, మా భర్తకి ఏ పాపం తెలియదు. మరి వీళ్ళు మీకు తెలియనే పాయే, మరి వాళ్ళు ఏమంటే 5 మందిలో అయితే ఉన్నాడు కదా, మరి కొడతప్పుడు గట్ట కాదు గిట్ట ఆపితే అయిపోవుగా. ఒకసారి అన్ని సీసీ కెమెరాలనే రికార్డింగ్ అయినాయి కదా, దొడ్లోకి పోయినాక పెండ పెట్టక తప్పదు అది. ఇక అందరితో పాటు ఇలా శిక్ష అంతే. ఇక కోర్టు ధిక్కరించేది అయితే దాదాపుగా ఈ భారతదేశంలో ఎవరికి కూడా లేదు. ఇక అట్లా ఉన్నది కథ. ఇప్పుడే ఇవాళ మధ్యాహ్నం వచ్చింది నల్గొండ కోర్టులో. కాకపోతే జనాలు ఏమనుకుంటారు అంటే పాపం ఏమన్నా చచ్చిపోయాడు కానీ ఏటుకు ఉరిశిక్ష చేసిరు, మిగతా వాళ్ళకి కూడా ఉరిశిక్ష చేస్తే రేపనాడు గిసోటి పని చేయకపోతురు కానీ కాలం వచ్చింది. నిజం కూడా రేపటి ఇక నుంచి కానీ ఎవడన్నా గిసోటి పరువత్యాలు చేస్తే గిసోటి శిక్షణ పెడితే ఇక ఎంతో కొంతమంది మారుతుండొచ్చు అని జనాల అభిప్రాయం. ఇక ఉంటాం మరి.